ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. జోర్దార్ వార్తలకు స్వాగతం. నేను వచ్చేసిన జోర్దార్ వార్తలు తెచ్చేసిన. ఓలా ఈ అయ్యప్ప స్వామి గుడిలకు ఆడోళ్ళను ఓనియాలనా వద్దా అనే పంచాది కొద్దిగా కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తున్నది నాకైతే. ఇన్ని రోజులు ఆ గుడిని నడిపిస్తున్న బోర్డోళ్ళు ఆడోళ్ళని రానియం అని అన్నారు కానీ ఇవాళ సుప్రీంకోర్టులా మనసు మార్చుకున్నామని చెప్పిర్రట. ఆడోళ్ళనైనా గుడిలకు రాణిస్తామని చెప్పిర్రట. మరి ఈ సృష్టిలా అందరూ సమానమే అయినప్పుడు చిన్న పెద్ద ఆడ మగ భేదం లేకుండానే ఉంటే మంచిది కదా అని అంటారు చాలా మంది. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కానీ దేవునికి నడమ పంచాదులు ఓదిక్కైతుంటే ఒక దేవుని తాన గిన్ని పంచాదులు ఎందుకు కదా అనుల్లా. సరే లొల్లి లేని రోజులు రావాలని కోరుకుంటా. మనమైతే ఇయాటి జోర్దార్ సురి వేసుకుందాం. ముందుగాల పెద్ద వార్తలు. జగన్ను కాపీ కొడుతున్నాడట బాబు, ఎలక్షన్ల చూపిస్తాడట రుబాబు. ప్రేమించనందుకు కత్తితో నరికిన బద్మాషి గట్టిగా అరుకోవాలి పోలీసులు కారం పోసి. కాంగ్రెస్ బతికి బట్టగట్టే కథే లేదట. చంద్రాల్ సార్ శ్రమంతా హృదయనట. ఇంట్లోది వచ్చింది చిరుత, పానమే పోతుండే పిడాత. ఆరుగురి జాడ కోసం తిరుగుతున్న అనిత దొరికిందా దొరకలేదా? అబ్బా నా ఫోటో చక్కగా చూపించినావా లేదా? కాంగ్రెస్ చిక్కుముడిప్పుతున్న రాములు. రాహుల్ గాంధీ సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, జానాలు. ఎలక్షన్లు వస్తున్నాయంటే మీటింగ్ల మీద మీటింగ్లు అయితే అన్న ముచ్చట మనకు ఎరికే కదా. ఇగో చంద్రాల్ సార్ ఏమో మోడీ సార్కి వ్యతిరేకంగా పావులు జరుపుకుంటూ వస్తుంటే ప్రతిపక్షం లీడర్ జగనాల్ సార్ చంద్రాల్ సార్కి వ్యతిరేకంగా పావులు కదిలిస్తున్నాడు. బడ్జెట్ పెట్టి మీరు ఎన్ని హామీలు ఇచ్చినా మాకంటే అస్సలు ఎక్కువగానే కాదు అన్నట్టు జగనాల్ సార్ ఇవాళ తిరుపతిలో సమర శంకరరావు అని మీటింగ్ పెట్టిండు కదా. అబ్బా ఇక దాని గురించి చెప్పుకున్నాడు ఎందుకులా చూద్దాం పట్టురి. అబ్బర కొండ 7 కొండలంతా పంకపాచి కార్యకర్తలే నిండిపోయినరని అనిపిస్తున్నాయి కదా చూస్తుంటే. మరి అందుకే దీన్ని సమరశంఖం మీటింగ్ అని అన్నారు. ఎన్ని రోజులు ఎదురు చూసి కోపం కొద్ది వచ్చినట్టు అనిపించిండ్రు కదా అక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంటే. ఇంతమంది వచ్చే వరకు, ఇంత జోరుగుండే వరకు జగనాల్ సార్ ఇంకింత జోరు పెంచి మాట్లాడిండు. చంద్రాల్ సార్ మొత్తం జగనాల్ సార్ చెప్పిన హామీలనే కాపీ కొట్టిండు అని చెప్పుకొచ్చిండు. మీరు తాకట్టు పెట్టిన బంగారం అదిగో ఒక నెలలోనే ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు మొదటి సినిమాలో డైలాగులు. కేజీ నుంచి పీజీ దాకా మీ పిల్లలకు ఉచితంగా చదివిస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంటికో ఉద్యోగం అది వచ్చే వరకు 2000 రూపాయలు మీరు ఉద్యోగపోతే ప్రతి నెల ప్రతి ఇంటికి అన్నాడు ఇలా 2 ఏళ్ళు చూపిస్తే. అంటే ఇప్పుడు చంద్రాల్ సార్ బడ్జెట్ లో పెట్టిన పథకాలు ఇస్తున్న హామీలన్నీ జగనాల్ సార్ ను చూసే పెట్టిండట. ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని ఇట్లా హామీలు ఇస్తున్నాడు చంద్రాల్ సార్ గాని తీరా ఓట్లు పడి ఒడ్డు దాటినాక వాటిని అస్సలు చేయడు. నమ్మకుండ్రి అని అంటున్నాడు జగనాల్ సారు. 5 సంవత్సరాలు అవ్వాతాతలు గుర్తుకు రారు, పట్టించుకోడు. అవ్వాతాతలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ పెద్ద మనిషికి రాదు. 57 నెలల పాటు అవ్వాతాతలను పట్టించుకోడు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉండగా మాత్రం ఏం చేస్తాడు? పెన్షన్ మనం పెంచుతాము అని చెప్పి మనం అన్నాం కాబట్టి ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం తానే 2 వేలు ఇస్తా ఉన్నట్టుగా బిల్లప్పిస్తాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈడికే కాదు చంద్రాల్ సార్ మీద ఇంకో బదనాం కూడా వేస్తున్నాడు జగనాల్ సారు. అది ఏంటిదంటే 2014లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొట్టమొదటి సినిమా డైలాగులు కొన్ని నేను చెప్తాను. ఒక నెల రోజులు ఆగండి, నెల రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆయన వస్తున్నాడు, బాబే రావాలి, జాబు రావాలి అనంటే బాబు రావాలి. ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి. ఆయన కొట్టిన డైలాగులు
మరి ఈ ఊపు చూస్తుంటే జగనాల్ సార్కే ఓట్లు గుద్దుతారని అనిపిస్తున్నది. కానీ ఇదివరకు కూడా గిట్లనే తిరుపతిలో ఎవ్వరు మీటింగ్ పెట్టినా ఇట్లనే ఊపు అనిపించేది. కానీ ఓట్ల నాటికి మాత్రం ఇంకో తీరు జరిగేది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అట్లనే కొన్ని రోజులలోనే బీసీ మీటింగ్ కూడా పెడతారట కదా, అది ఎట్లా నడుతుందో చూడాలి. మరి ఇక ఎంతకని చెప్పాలి, ఎంతగానమని చెప్పాలి. అడ్డమైన పోరగండ్ల సోపతులు వట్టకుర్రి, లవ్వు గివ్వు అని సోల్తి పెట్టకుర్రి. ఆడపిల్లలు మీరు జర పైలంగా ఉండాలి, పైలంగా ఉండుర్రి అని గిదే జోరుదార్లా మస్తు సార్లు చెప్తానే ఉన్నా. కానీ ఎవరు వింటారు? ఇంటే వాళ్ళని పోరగాన్లని ఎట్లా అంటాం కానీ నెరి గింత ఎగిడ్చిన భూతాలైతే ఎట్లా చెప్పరుల్లా. లవ్వు చేయకపోతే సంప చూస్తారా? వాడు కన్నోడా పెంచినోడా? గిసోంటి పోరగాన్లను ముది నష్టం చెయ్యాలొల్లా. అమాయక ఆడపిల్లగాన్లను ఆగం చెయ్య చూస్తున్నారు. చ కడుపిచ్చి కంటే తెలిసేది బద్మాషాన్లకు. ఇంత తాడపిల్ల ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగిందన్నది ఏం వెరక లవ్వు పేరు చెప్పి కత్తులతో ఎగబడుతున్నారు. ఆగా చూడుర్రమ్మా, పాపం 15 ఏళ్ళు కూడా నిండలే బిడ్డ. హైదరాబాద్ బర్కత్పురలున్న సత్యనగర్లు ఉంటది. ఎట్లా నాశనకాలం వచ్చిందో ఇంటి పక్కకే ఉన్న ఈ భరత్ అనే బద్మాషాన్తో సోపత్ చేసిందట. దీని కోపు చూస్తుంటే వీడే ఎంబడబడ్డట్టున్నాడు. ఇక ఎన్నెన్ని మాయ మాటలు చెప్పిండో ఏందో ఈ బడివేగాడు. లవ్ అని కోవని పిల్లని అట్లిట్లాగం చేయాలని చూస్తే అయ్యవ్వలకు తెలుసుడు, పోలీస్ స్టేషన్ కు పోవుడు, వాళ్ళు బుద్ధి మాటలు చెప్పి తోలుడు, అంత అయిపోయిందట. ఈగేమున్నది, ఎవ్వల జాగల వాళ్ళు ఉంటారు కదా అని అనుకున్నారు అంతా. కానీ చూడుర్రి, వీడున్నది 19 ఏళ్లే గాని సూపుకు మనిషి తీరే ఉన్నాడు గాని లోపట రాక్షసుడు ఉన్నాడు. కొబ్బరి బొండాలు కొట్టే కత్తిని పట్టుకొని పోయి కాలేజీకి వెళ్ళొచ్చే పిల్లను ఇష్టం వచ్చినట్టు నరికిండు. మైనర్ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని రోజుల నుంచి మాటలు లేవని, దాని తర్వాత ఈ అబ్బాయి ఒక విధమైన ఉన్మాదానికి లోనైపోయి కత్తితో ఈ అమ్మాయిపై దాడి చేసి కాలేజీకి వచ్చినప్పుడు పక్కనే ఇంటి పక్కనే ఉన్న సందులోకి, ఇంటి నుంచి దాదాపు 10-15 మీటర్లు ఉంటుంది, ఇంటి పక్కన సందులోకి లాక్కెళ్ళి కత్తితో దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశాడని. వాని చేతులకు జట్టలు పుట్ట, వాని కావురం కాట్లే కలవా. లవ్ చెయ్యనంటే సంపుడేనా? పాపం పిల్ల ఎంత ఏడ్చిందో ఏందో. ఆగా చూడుర్రి, మెడ మీద చేతులకు చూడుర్రి, అబ్బా మొత్తం సున్ను అయింది. ఎట్లా బతికి బయట పడుతుందో ఏమోరా నాయనా అని అయ్యవ్వలు ఏడ్చి ఏడ్చి చచ్చిపోతున్నారు. ఓ ఆడపిల్లలు జరంతా ఇప్పటికైనా సోయికి రాండ్రమ్మా. అడ్డమైన వాళ్ళు చెప్పుడు మాటలిని ప్రేమ అని అనుకోకుర్రి. మనం కాదంటే చాలు ఇగో గిట్లా మారుతారు, మన పానాలే తీస్తారు, మనలను మన అయ్యవ్వలకు దూరం చేస్తారు. జర పైలంగుండుర్రి. హర్రర్రే, ఏం ఆరాటం చంద్రాల్ సార్ది. తెల్లారులేస్తే కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో ఎట్లా అధికారంలోకి దేవాలి అని ఢిల్లీకి ఆంధ్ర గల్లీకి గిర్రా తిరుగుతూనే ఉన్నాడు. ఎవ్వరు మోడీ సార్కు వ్యతిరేకం అంటే వాళ్ళ దగ్గరికి పోయి మద్దతు కడుతున్నాడు. మొత్తానికి మోడీ సార్ను మళ్ళా రానియకుండా వేసి రాహుల్ సార్ను ప్రధానమంత్రిని చేయాలనే కంకణం కట్టుకున్నట్టున్నాడు. కానీ ఇది నెరవేరుతుందా? చంద్రాల్ సార్ కష్టం ఫలితాన్ని ఇస్తుందా అన్న ముచ్చట్ను ఎవరిని అడిగినా చెప్పరు. కానీ జేసీ దివాకర్ రెడ్డి సార్ని అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తాడు. అగో ఢిల్లీలో చెప్తూనే ఉన్నాడు. ఇందాం పటూరి. మా చంద్రబాబు నాయుడు గారు ఉరుకును పరుగులు తీస్తున్నారు. ఎట్లాగైనా సరే అతన్ని ప్రధానమంత్రి చేయాలి. నా అభిప్రాయంలో అది కూడా అడియాస అవుతుందేమని నాకు అనుమానం. ముఖ్యమంత్రిది అడియాస. ఓరిని ఈ మాటలగిన చంద్రాల్ సార్ ఇంటే ఎంత బాధపడాలి, ఏం కథ. ఇక చూడు, నేను దలుసుకున్నానంటే పని చేస్తా, ఢిల్లీలో చక్రం తిప్పుతా అని చంద్రాల్ సార్ అనుకుంటా అంటే చేసి పుసుక్కున గాలి తీసినట్టే చేస్తున్నాడు కదా. ఇప్పుడే కాదు, ఇంకా 50 ఏళ్ల దాకా అసలు అడ్రస్సే ఉండదట కాంగ్రెస్ పార్టీకి. కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ అనేటువంటి మాట ఇంకొక 20 నుంచి 50 సంవత్సరాల వరకు వినపడదు. అంటే చంద్రాల్ సార్ ముంగటేసుకున్న పని అసలు కాదన్నట్టే కదా. ఈ సోనియా పోవాలా, ఈ రాహుల్ పోవాలా, వీరి వంశం పోయి మరొక కొత్త వాళ్ళు ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని దశ మారుస్తానేమో కానీ వీళ్ళ చేత కాదు మార్చేదని. ఓరు నాయుడు, మొదటికే పెడుతున్నాడు కదా. సోనియా రాహుల్ గాంధీలు పోతేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందట. అంటే చంద్రాల్ సార్ తలుచుకున్న పని కాదని చెప్తున్నట్టే కదా. మరి దీనికి అర్థమేందో మనకు తెలియదు గాని ఇదే సోపతి మనిషి రాహుల్ గాంధీ సార్ను వాళ్ళ అమ్మ సోనియా అమ్మను కూడా తిడుతున్నాడు. మరి ఆ సోనియమ్మకి ఏమన్నా బుద్ధి అనేది దేవుడు ఇచ్చినాడో లేదో మాకు తెలియదు. వాళ్ళ అభిప్రాయం తెలిసిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని డివిజన్ చేయడం అనేటువంటిది బుద్ధి లేదు. 150 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీని కేవలం కొడుకును ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని ఖండించి ముక్కలు చేసి ఆవిడ ముక్కలైపోయింది. మరి ఇదే ప్రధానమంత్రిని చేయాలని చంద్రాల్ సార్ ఎందుకింత తిప్పల పడుతున్నాడు అంటే దానికి కూడా జేసీ సార్ సమాధానం చెప్తున్నాడు. ఇనుర్రి, ఎందుకు ఈయన ఉరుకులు పరుగులు తీస్తున్నా అంటే ప్రత్యేక హోదా అనేటువంటి ఇస్తానని
ఒక ఆశ పెట్టారు మా చంద్రబాబు నాయుడు గారు. మానవుడు ఆశాజీవి, మంచి జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఎంత కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినా ఇవాళ అతన్ని సపోర్ట్ చేస్తున్నారు. మరి చంద్రాల సారు ఆశ ఎంత నెరవేరుతుందో మనకు తెలియదు గాని చంద్రాల సార్కు మస్తుగా అర్థమయ్యే ఉంటది అని అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. అరే ఈ చిరుతపులులు పబ్లిక్ మీద పగే పట్టినట్టు అనిపిస్తున్నాయిల్లా. లేకపోతే మొన్నటి కాంచి చూస్తూనే ఉన్నాం కదా, విజయనగరం జిల్లా అంకంపాలెంలో చిరుత జొచ్చి ఆగమాగం చేసిన ముచ్చట చెప్పుకోలేదా? షెట్టెక్కి చిక్కకుండానే ఉరకలేదా? ఉచ్చులు వలలు ఎన్ని పెట్టినా కూడా. మరి అది ఏడికి పోయిందో, మళ్ళీ ఏడనక్కి ఉన్నదో, ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటుందో కానీ ఇగో గిడ చూడు రీ చిరుతపుల్లు ఏడికొచ్చిందో. నాయనో చూస్తున్నా రానుల్లా చిరుతపుల్లు ఎట్లా జొర్రిందో మంచం కింద. అడవిలో తిరుగుడు సురువు చేసి నడి ఇంట్లోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లా కూడలూరు అనే ఊళ్ళే చిరుతపులికి ఇట్లా ఇంట్లోకే వచ్చిందనే వరకు పబ్లిక్ అంతా ఆగమాగమవుతున్నారు. మరి ఎట్లా గిట్టు సోల్తి పట్టిందో తెలియదు. అడవిలో గిట్లా తిండే దొరకలేదో లేకపోతే ఎవరన్నా గెదిమితే తప్పిపోయే గిట్ వచ్చిందో గాని ఎవ్వలేని యాలలా గిట్లా ఇంట్లో వచ్చిందట. మరి గింత సంధి ఏడికెళ్ళి దొరికిందో మంచిగా వచ్చింది. ఇంట్లో అంతా తిరిగితే ఏమన్నా దొరికిందో దొరకలేదో అగో చల్లగా గట్ల మంచం కింద చేరి వండుకున్నది. ఈ ఇల్లు ఆయన ఎప్పట్లెక్కనే పనికి పోయి ఇంట్లోకి వచ్చి హాయిగా మంచం మీద వండుకున్నాడట. మీద మనిషి కింద పులి అంత మంచిగానే ఉన్నదట. గాని మంచం కింద ఏదో పిల్లి సప్పుడు అవుతున్నట్టు అనిపించి కిందికి చూసే వరకు ఏమున్నది పులి. వాయో వావో సస్తిండ్రు అనుకుంటా ఎగిరి దునికి ఎట్లా బయట పడ్డాడో ఏమో లటుక్కున బయటికి వెళ్ళి ఫటుక్కున తలుపేసిందట. అటెంక వాళ్ళని వీళ్ళని పిలిస్తే అసలుకే నమ్మనే లేదట. కనిగో తలుపు సందులోకెళ్ళి చూస్తే చూడుర్రీ మస్తు ముద్దుగా కనిపిస్తూనే ఉండే. వామ్మర నాయన ఎట్లున్నదా చూడుర్రల్లా మంచిగా ఉడుకు రక్తం మీద ఎవరు దొరుకుతారా ఎవరిది రక్తం తాగుదామా అన్నట్టున్నది. ఇప్పటికే అడవి పోలీసు వాళ్ళకి మతలా పంపిరట. వాళ్ళు వచ్చి ఎట్లనో దొరకబడతారు కావచ్చు. కానీ మన తూర్పుగోదావరి జిల్లాలో చూసిర్రా చెట్టు చుట్టూ ఎన్ని వలలు పెట్టినా తప్పించుకొని పోయింది చిరుతపులి. అగో అగో పొలాలల్లా అడుగులు కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఏడున్నదో ఏందో. ఎందుకైనా మంచిది దొరికేదాకా జర పైల ముర్రో పబ్లిక్. ఏంలే అసలుకే అది పులి. అసలు ఏడున్నారో ఏం కథనో ఏందో మొత్తం 7 ఊర్లా ఒక్కళ్ళైనా కనిపెట్టారు. ఓ పిల్ల అన్నమ్మా ఓ అన్నమ్మా. అర్రే నీకు ఇట్లా కాదాగు, నీ మీద ఒక రాయి ఎత్తేస్తే. హోల్డ్ ఆన్ ఏంది పిల్ల ఏమైంది? మరి నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీకు మంచిగా చెప్తుంటే అర్థమైతలేదు. అన్నమ్మ అనొద్దన్ననా? నేనేమో నా టెన్షన్లు ఉంటే నీతో లొల్లు ఉంటది రోజు. ఇక అన్ని టెన్షన్లు నీకే ఉంటాయి కాంతి. వార్త ఏం తెచ్చేది లేదు కానీ మళ్ళీ ఏందో అక్కరా టెన్షన్లు అంటే మీకు. ఏ పోమ్మా నాకు ఈరోజు వేరే పనులు ఉన్నాయి. వార్త రేపు తెస్తాంతి. పనులా? నీకు ఆఫీస్ పనులు కాకుండా ఇంకా ఏరే పనులు ఉన్నాయా? కథలు పడుతున్నావా పిల్ల? ఆగిగా నీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే వాళ్ళు నాకు దొరకరు. నా పనులు నన్ను చేసుకొని. ఎవరు వాళ్ళు? ఏంది కథ? నీకన్నీ చెప్పాలనా అంటున్నా. హలో దొరికిండ్రా? దొరకలేదా? నా ఫోటో చక్కగా చూపించినావా లేదా? అరే మీ ఇంటి పక్క గంగక్కకి కొంచెం పోలికలు ఉంటాయనేమో నాకు గుర్తుంది. ఒకసారి చూసి చెప్పవా? నీ ఫోటో ఎందుకు? దేనికి పిల్ల? ఆ గంగక్కకు ఏమైంది? అమ్మా సుజాతమ్మ ఆగమ్మా జరా. అమ్మా ఈ పిల్లని ఎక్కడైనా చూసినావా? అమ్మ నీవే కదమ్మా. నేను కాదమ్మా ఇంకో పిల్ల ఇట్లుంటది గుర్తు తెచ్చుకో. నీవే అమ్మా నీవే. సరిగ్గా చూడు ఒకసారి. నీవే అమ్మా. పిచ్చిగిన లేచిందా? అమ్మనెందుకు గట్ల సతాయిస్తున్నావు పిల్ల? పిచ్చా నీకేమన్నా? నీ ఫోటో చూపించి నువ్వే అడుగుతున్నావు. అవునవును ఇప్పుడే పిచ్చి హాస్పిటల్కి పోయేసి వస్తున్నా. అక్కడ కూడా ఎవరు లేరంట. నువ్వన్నా జర చూడొద్దు నా ముఖము, నా ముక్కు, నా కళ్ళు. నీకెవరన్నా కనిపించిర్రా నాలాంటి వాళ్ళు? ఇక సరిపోయింది. ఇప్పటికే నీతోనే తలకాయ నొప్పి వస్తున్నదంటే ఇంకొకలా. నాకు ఎవ్వరు కనిపించలేదు కానీ ఓ పిల్ల నీ లెక్కనే ఇంకెవరన్నా ఉన్నారు అని చెప్పిర్రా నీకు? ఒక్కళ్ళేంటోదినా 7 ఉంటారు కదా వాళ్ళందరినీ దొరకబడతాయి ఈ రోజు. నువ్వు ఎంకలాడటానికి వాళ్ళు ఏమన్నా మీ ఇంటి వాకిట్లా తిరుగుతున్నారు అనుకుంటున్నావా? మరి ఎక్కడున్నారు వదినా? దునియా మొత్తం ఉన్నారు పిల్ల. భూమి మొత్తం తిరిగి ఎంకులాడాలి. దానికి నీ జీతం పైసలు ఇంటికి గడప దాటేదానికి కూడా సరిపోవు. అందుకే నా దగ్గర ఇంకొక ఉపాయం ఉన్నది. ఏంటిది అది? నా ఫోటో అందరు చూసేటట్టు కంప్యూటర్ లో పెడతా. అచ్చం నా లెక్కనే ఉన్నోళ్ళని కూడా పెట్టుమంట. కథం 7 ఒక్క చోట చేరొచ్చు. అబ్బా నీ ఉపాయం మంచిగానే ఉన్నది గాని అట్లా కలుసుకొని ఏం చేస్తావు పిల్ల? పిడికలు చేపిస్తా. చెప్పరాదేందో మా ఇల్లే కొంచెం పడుతున్నావు. మరి లేకపోతే ఏంది? ఆ 7 ఎవరన్నా ఒక్కళ్ళు పెద్ద హీరోయిన్ అయితే నాకు అదృష్టం పట్టినట్టే కదా. ఆమె హీరోయిన్ అయితే నీకు అదృష్టం ఎట్లా పట్టుకుంటారు పిల్ల? అయ్యో అందుకే తాత నిన్ను ఏ ప్రేషి అనేది. అరే ఆ హీరోయిన్ తో కలిసి చేసినాననుకో నేను కూడా పెద్ద స్టార్ అయిపోతా కదా.
నువ్వు హీరోయిన్ వా? నవ్వు నవ్వు, నీ సంగతి ఇప్పుడు కాదు. నేను పెద్ద హీరోయిన్ అయినాక నా దగ్గరికి సెల్ఫీ అడగనికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. పిచ్చి పిల్ల, అసలు దునియాల మనిషి లెక్క మనిషి 7 ఉంటారు అన్నది ఎట్లా పుట్టిందో ఏందో గాని అట్లా ఉండరు పిల్ల. అయ్యో, ఎక్కడి ఎడ్డి సుజాత దొరికినావు నాకు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఉంది కదా హీరోయిన్, ఆమె లెక్కనే ఒక పిల్లు ఉన్నది. ఇంకా 5 దొరికితే కథం 7 అవుతారు. అరే, ఇద్దరు ఒక్క తిరుగున్నారు అన్న ముచ్చట దునియా మొత్తం తెలిసినాక మిగిలిన 5 దొరకడు కష్టమా ఈ రోజుల్లో? ఏందో గట్లు ఉండరు పిల్ల అంటే అయినవేంది? కరెక్టే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ట్రంప్ సారు అన్ని దేశాల్లో ఉన్న పబ్లిక్ తెలుసు కదా, మరి మిగిలిన 6 కూడా మేము కూడా అట్లే ఉన్నామని అందరికి చెప్పాలి కదా తెలిసేటట్టు. ఇప్పుడు దారికి వచ్చినావు. 7 ఉంటారు అన్న ముచ్చట ఎట్లా పుట్టిందో ఏందో గాని అట్లుండే ఛాన్స్ లేదు. ఎక్కడనో ఓ కాడ 2-3 ఉంటారు కావచ్చు కానీ 7 ఉండరు పిల్ల. అయ్యో, అంతేనా? అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒక పని చేస్తా, నా లెక్కనే సమంత ఉంటదని చెప్పి సినిమాలలో ఛాన్స్ పడతా. నీ సినిమా పిచ్చికి నవారెత్తు. మాగైతో హీరోయిన్ గాని ఇంటికి వచ్చినప్పుడు ఏదన్నా పనికొచ్చే వార్త పట్టుకరా. నువ్వు చెప్పేవేవి నాకు వినిపిస్తలేవు వదినా. హీరోయిన్ అవుతావు అన్నది తప్ప అయితా, నేను కూడా హీరోయిన్ అయితా. చూసిన అరుల్లా సినిమా పిచ్చి ఎట్లా పట్టుకున్నదో ఈ పిల్లకు. దునియాల మనిషిని వాళ్ళ మనుషులు 7 ఉంటారో ఉండరో గాని హీరోయిన్ అనుష్క శర్మ లెక్కనే ఓ పిల్లు ఉండే వరకు ఇంకా 5 ఎక్కడ అని ఎతుకులాట మొదలు పెట్టిర్రు. దాన్ని చూసి ఈ పిల్ల హీరోయిన్ అయితా అంటున్నది. వాళ్ళు దొరకరు, ఈమె కాదన్న సంగతి పాపం ఆ బుజ్జికి తెలియదు. ఏం చేస్తాం? కూల్ డ్రింక్ తాగుతున్నావా? హాగు, నీకో కథ చెప్పాలి. వెనకట ఓ పిల్లగాని దగ్గర ఓ కూల్ డ్రింక్ ఉండేది. అచ్చం నీ లెక్కనే ఉంటాడు. ఆ కూల్ డ్రింక్ నమ్మి వచ్చిన సొమ్ముతోని ఇంకో 2 కూల్ డ్రింకులు కొన్నాడు. వాటిని కూడా అమ్మేసి 4 కొన్నాడు. అలా అమ్మాడు కొన్నాడు. ఆఖరికి అతని దగ్గర 1 కోటి కూల్ డ్రింకులు ఉన్నాయి అని కోట శ్రీనివాసరావు చెప్తానే ఉంటాడు. ఆ పిల్లగాడు ఆగకుండా కూల్ డ్రింక్ తాగుతూనే ఉంటాడు. అంటేంది, కూల్ డ్రింక్ చేతిలో పట్టుకొని ఆలోచించద్దు, ఎవ్వలేని చెప్పినా కూడా తాగిన తర్వాతనే ముచ్చట అన్నట్టు. మరి దాన్ని చూసి మనం కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా తాగాలి కదా. అవో గట్లనే కదా మరి అది చెప్పింది. ఒకవేళ మనం కూడా గట్లనే చేస్తే ఏమైతుందో ఎరికేనా? మీరే చూడురి. ఆగా గీ అన్నేంది బంగారం అసలు కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకొని అట్లా చూస్తున్నాడు. డ్రింక్ తాగడానికి వచ్చాను. తాగడానికి వచ్చినోని మూత తీసి తాగకుండా ముచ్చట పెడుతున్నవేందన్నా? డ్రింక్ ఇవ్వగలనే ఓపెన్ చేసి మనకి చూడండి ఒకసారి. ఇందులోని పురుగులు అవి ఉండండి. ఏంది పురుగులు ఉన్నాయా? ఏ ఊకో అన్న, ఉత్తుత్తగా కంపెనీ మీద బదనాం వేద్దామని చూస్తున్నావా? బయలువే నువ్వు. డ్రింక్ ఇవ్వగలనే ఓపెన్ చేసి మనకి చూడండి ఒకసారి. ఇందులోని పురుగులు అవి ఉండండి. అరే మళ్ళీ అట్లనే మాట్లాడతాడు కదా. ఊరికే పురుగులున్నాయి అని చెప్తున్నావు. ఏది ఒక్కసారి దగ్గర పెట్టి చూపెట్టే. వామర నాయుడు నిజంగానే ఏడుదో బాటిల్లో కదులుతున్నది కదా. ఇంకా నయ్యం, ఆవేశం కొద్దీ మూత తీసి మూతి దగ్గర పెట్టుకొని గుట్ట తాగలేదు. పురుగులు కడుపులోకి పోయి పుట్టుక్కుమనే కారికచ్చు. తాగమన్నందుకు జోర్దార్ వార్తలను ఎంత తిట్టుకుందో ఏవో. అయితమే గాని వీటి తయారు చేసే కంపెనీకి సోయి లేదు కావచ్చునా, లేకపోతే చెత్త చెదారం సచ్చిన బల్లులు కప్పలు బాటిల్ ఎత్తే మంచి రుచి ఉంటది, చాలా మంది కొని తాగుతారు అనుకున్నాడు కావచ్చునా. అగా చూడండి ఎట్లా కదులుతున్నదో. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఓ పాన్ షాప్ లో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్లో ఇగో ఇట్లా పురుగులు ఉన్నాయట. ఈ అన్న చూసిండు కాబట్టి ఏం కాలే గాని మంచిగానే ఉన్నది అని తాగితే ఎట్లుండు మరి? గిసొంటి కూల్ డ్రింకులు అమ్ముతున్నోళ్లకు భయమే లేదో, లేకపోతే సర్కార్ ఆఫీసర్లే నిద్రపోతున్నారో గాని ఇగో గిట్ల పబ్లిక్ పానాలతోటి ఆడుకుంటున్నారు. అయ్యా సర్కార్ పెద్ద సార్లు గిసొంటి పానాలు తీసే పానీయాలు లేకుండా చూడండి అని కోరుకుంటున్నారు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. కారణం ఏమై ఉంటుందో ఇవాళ ఎట్లానే చేసి తెలుసుకోవాలి. ఓ తాత, మళ్ళేదో అంగడి ముందట వేసుకున్నావేందే? నేను చెప్పిన పనేంది, నువ్వు వేస్తున్నదేంది? ఆగాగు చేతగానే ఆగాగు. 4 లెక్కలు ఉంటే నువ్వు 9లో గుజ్జన్న, 10లో గుర్రన్న. మంచిగానే గురక పెట్టి పండుకుంటాళ్ళు. మరి ఎక్కడ జరిగింది పొరపాటు? గుజ్జన్న గుర్రన్న ఎవలే వాళ్ళు? ఓహో, పంచాంగంలో చెప్పే గుజగ్రహము గురుగ్రహమా అని. అయితే గాని తాత, ఆ కూపన్ బియ్యం అయిపోతాయి, పోయి తీసుకురా పోరాదే. ఓ నీ కూపన్ బియ్యం కుక్కలు తినగానే. అరే నా ఎంబడి పడేది నీకు పొద్దే పోయాలా? వరకు పొద్దు పోవాలంటే ఇంటికాన్నే ఉండకపోయినావు, జోర్దార్లకు ఎందుకు వచ్చినావు? కథలు ఎందుకు పడుతున్నావు ఇవన్నీ? అరే నేను పనికిరాని పని ఏం చేస్తలేను, 10 మందికి ఉపయోగపడే పని చేస్తాను. నువ్వు ఆగు. ఎవలయ్యా 10 మంది? రాహుల్ గాంధీ సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, జానాలు, రేవంతం, ఓ ఇంకిట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసమే చేస్తానని నేను ఇదంతా. ఏంది ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేసేందుకు పొత్తులు చేసే బాధ్యత నీకు ఇచ్చిర్రా ఏంది? జరగబోయేదాన్ని ముచ్చట కాదు,
జరిగిన ఓటమి గురించి తల్లాట అంతా. సర్పంచ్ ఎలక్షన్లలో వెనకబడ్డ ముచ్చట్నానే ఎమ్మెల్యే ఎలక్షన్లలోనే ఎందుకు ఓడినారు అని తెలుసుకుంటానా. పాపం వాళ్ళకి అసలే దొరుకుతలేదట, ఎందుకు ఓడిపోయినరు అనే ముచ్చట. ఎప్పుడో అయిపోయిన ఎలక్షన్స్ గురించి ఇప్పుడు ఆలోచన చేసుడు ఎందుకే? నీకు కొంచెమన్నా బుద్ధి లేదే తాత? ఏహా నువ్వు ఆగో, నువ్వు కయ్య వదులుతా అంటే నీ కంపెనీ వరకు నా లెక్క అంతా తప్పుతుంది. చెమ్మెలు మీరు మంచిగా చెప్పాలి. ఎప్పటికీ ఎగిరెగిరి దునికే రేవంతం సారు ఎందుకు రేవుతావు లేకుండా ఓడిపోయిండు అనేది చెప్పాలి మంచిగా. జనాలు ఓట్లు అయ్యానందుకు ఓడిపోయిండు, దీనికి దాన్ని అడుగుడు ఎందుకే? నన్ను అడగరా, అది నేను చెప్తా. అట్లనే కొచ్చి కమిలిపోయేటట్టు తొడలకు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఎందుకు కొట్టుకపోయిండు అనేది చెప్పాలి. ఇప్పుడు అట్లా తొడలు కొట్టినంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారా అనే తాత? అయినా మళ్ళా ఎంపీగా గెలుస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం ఉత్తమ్ సార్ చేసిన ప్రయత్నం ఎందుకు ఉత్తదైందో చెప్పాలి. వీళ్ళదేనాయే ఓట్లు అడగపోయినరా? వీళ్ళు ఇంట్లో కూర్చుంటేనే ఓట్లు పడతాయానే? కొండ సూరక్క, జానారెడ్డి సారు ఇంకింత చాలా మంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పిన నా వల్ల కాదు. కానీ వీళ్ళందరూ ఎందుకు ఓడిపోయిందో ఒక్కటేసారి లటుక్కున చెప్పాలి. సీట్లు చెప్పలే, పొత్తులు తెంపలే, అర్రల మీటింగులు వీళ్ళు పెట్టుకుంటే కేసీఆర్ సార్ అవతల మీటింగులు పెట్టి అందరు ఓట్లు వేపించుకునే. దీంట్లో అర్థం కాందే ఉన్నదే తాత. అబ్బా నీకున్న ఎలుక మేడంత మేడన లేదా మరి కాంగ్రెస్ లీడర్లకు? ఇన్ని రోజులైనా కూడా తెలుస్తలేదట ఎందుకు ఓడిపోయినామనే ముచ్చట. అందుకే నేనన్నా తెలుసుకొని దొరకబట్టి వాళ్ళకు చెప్తామని చూస్తాను. అందుకే చెమ్మెలేస్తాను, నాకు గవ్వలు దొరకవు. వాళ్ళు గట్లనే చేస్తారే, ఎందుకు ఓడిపోయినావు అని చర్చలల్లనే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, అవి కూడా అయిపోతాయి. అయినా వీళ్ళకి అర్థం కాదు. అయినా అట్లా అర్థం చేసుకుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ అని ఎట్లా అంటారు? కానీ ఓ తాత నువ్వు తలకాయ పాడు చేసుకోకు, సప్పుడు ఏక కోపన్ బియ్యం కాడికి పోయి రాపో. ఈ చెమ్మెలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టున్నాయి. ఏవి చక్కగా చెప్తలేవు. ఓ చెమ్మెలు మీకు సిగ్గుశరం ఉన్నా అదే కొంచెం అన్నా ఏదో ఒకటి చెప్పేందుకు ఏమవుతుంది? పాపం వాళ్ళు ఓడిపోయి ఒక రంజిలో లేరు, ఏదో ఒకటి చెప్పుర్రి. చెప్తారా చెప్పరా? మరి కాకపోతే ఎందుల్లా రాష్ట్రం మొత్తం అర్థమైనా కూడా వాళ్ళకి ఇంకా అర్థమైతలేదంటే ఇక ఏమనుకోవాలి? కాంగ్రెస్ పార్టీ తీరే గంత అనుకోవాలి. వాళ్ళు గంతే గాని మనమైతే కర్మ వార్తలు చదువుకుందాం పట్టూరి. నమ్ముకోంతండుగా ఇప్పుడు మంచిగా గిరాకున్నది ఏంటిదల్లా? అగో బాగా ఆలోచన చేస్తున్నారా? అయ్యా మందులు అంటే మనుషులకు పంటలకు రోగం వస్తే వేసేటి అనుకుంటున్నారా? అంటే వాటికి కూడా మంచిగానే గిరాకున్నది. కానీ నేను చెప్తున్న మందులు అవి కావుల్లా, సర్కార్లను జాదుతున్న మందులు. ఇంకా తెలియదా? సాయంత్రం చాలా మందిని ఊక్కుంటూ నడిచేటట్టు చేసే మందుల్లా దానికి ఉన్న గిరాకీ చూసి కొంతమంది ఏం చేస్తున్నారో చూడండి. ఇగో ఇక్కడ కనిపిస్తున్న మందు వాటిలను చూడర్రే ఎంత మంచిగా మెరిచిపోతున్నాయో. రాండ్రి వచ్చి మా మూతలు తీసి తాగుండ్రి అని తాగుబోతన్నలని పిలిచినట్టే ఉన్నాయి కదా. తాగి కక్కకుంటా తాగింది తలకాయకు వట్టకుంటా ఎసోంటి మందు కావాలో అచ్చం అసోంటి దాన్నే రెడీ చేస్తున్నారు. పువ్వులు పండ్ల రసాలు కలుపుకుంటా మందు వాసన మధురంగా వచ్చేటట్టు అసలు ఇది కల్తీ మందు అని ఎవ్వలకు అనుమానం రాకుండా అన్ని తీర్ల బ్రాండ్లను మంచిగా తయారు చేస్తున్నారు. మందుకున్న గిరాకీని చూసి మంచిగా తయారు చేసుడు మొదలు పెట్టిర్రు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అగగో పోలీసు సార్లు ఒక్కొక్కటి చెకింగ్లు చేసుకుంటా చెప్తున్నారు. ఇనూరి చిన్న షీపు లిక్కర్ కా నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద కంపెనీలై బయటి దేశాలై ఖరీదు గల్ల మందులన్నీ ఇక్కడనే తయారు చేస్తున్నారు. బార్ షాపుల్లో తాగి పడేసిన ఖాళీ సీసాలు తీసుకొచ్చుడు, వీళ్ళు తయారు చేసిన మందులను దాంట్లో నింపుడు చేస్తున్నారట. మూతకేసే సీలు టిక్కర్ కూడా అచ్చం అట్లాంటిదే వేస్తున్నారట. నుల్లా ఇక ఎవరికి అనుమానం వస్తుంది చెప్పుర్రి? ఎప్పటికి ఒక తీరు మందే తాగేటోళ్ళకైతే ఇవాళ మంది ఎందుకో జర తేడా కొడుతున్నది అని అనుకుంటారు. కానీ 2 బుక్కలు తాగినాక ఏదైతే ఏంది కిక్కెక్కితే చాలు అని తాగుతారు. కాబట్టి పాత సీసాలు దొరకబట్టుడు, కల్తీ మందు నింపుడు, సీలేసి మంచిగా గిరాకున్నగాడ అమ్ముడు చేస్తున్నారట. కర్నూలు జిల్లాల పట్టణానికి దూరంగా ఒంటరిగున్న ఓ బిల్డింగ్ లా ఈ దందా నడిపిస్తున్నారట. మరి పోలీసులకు ఎట్లా అనుమానం వచ్చిందో ఏందో తెలియదు కానీ వచ్చి చూస్తే ఇగో గీ బాగోతా మొత్తం బయటపడ్డది. అంటే చూడురోలా దేశంలో ఉన్న అన్ని తీర్ల మందులను ఇగో వీళ్ళు 2 అర్రలున్న ఈ చిన్న కంపెనీలనే తయారు చేస్తున్నారు అన్నట్టు. మరి గింత ఉపాయం ఉన్నోడు పోలీసులకు దొరకకుండా చూసుకోవద్దా అనుల్లా? అయినా జేబులో ఉండో లేకనో పక్కోళ్లను బదిలాడో బామాలో మందు తాగుతున్న తాగుబోతన్నల మందు కూడా కల్తీ చేస్తే ఇక వాళ్ళు ఏడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? మందు బాబులకు రక్షణే లేకుండా అయిపోయింది అని బాధపడుతున్నారు. మందు కూడా కల్తీ అవుతున్న ముచ్చట తెలిసిన కొంతమంది.
ఇంకొక వాడుతున్నదట, గది కూడా చూసుకుందాం పట్టరోళ్ళ. ఆహాహా, జాతర అంటే జాతరే పొర్రి. చుట్టుముట్టున్న రాష్ట్రాల నుంచి వచ్చిన పబ్లిక్ తోని నాగోవ జాతర నిండు కుండ లెక్కనే ఉన్నది. పబ్లిక్ ఎక్కువైతున్న కొద్ది తెలుస్తున్న దుఃఖాలు, రంగుల రత్నాలు, ఉయ్యాలలు, సర్కస్లు, ఆట పాటలతోని జోర్దార్ అవుతున్నది నాగోవ జాతర. తెల్లటి బట్టలు కట్టుకొని నెత్తిన కుండల పవిత్ర గోదావరి నీళ్లు, మైళ్ళ కొద్ది కాలినడకలు. ఇగో గిట్ల కేస్లాపూర్ చేరుకుంటున్నారు అడవి బిడ్డలు. తెచ్చిన పవిత్ర నీళ్లను ఆదిశేషునికి అభిషేకం చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎవ్వరు చూడు తెల్ల బట్టలు కట్టుకొని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఒకరినొకరు కలుసుకొని కావలించుకుంటున్నారు. ఇంకా శాన కార్యాలే చేసిరుల్లా. ఇగో ఒక్కొక్కటి చూపెడుతున్నాం, మీరే మంచిగా చూడురి. బేటింగులు, పూజలు, అభిషేకాలు, డోలు దెబ్బల మోతలు, ఊదుతున్న సన్నాయి కూతలతోని జాతర మొత్తం సందడి సందడిగా ఉన్నది. ఇంకా పబ్లిక్ తండోపతండాలుగా తరలి వస్తున్నారుల్లా. మస్తు జోర్దార్గా జరుగుతున్నది జాతర కాబట్టి మనం కూడా అడవి బిడ్డల ఆరాధ్య దైవం నాగోబా దేవునికి మొక్కులు మొక్కుకొని అందరినీ సల్లగా చూడమని కోరుకుందాం. ఏమంటారు? గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. జోకుడు వార్తలు కావి, జోర్దార్ వార్తలు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.